హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యస్ కిచెన్ ఛానల్. స్వాగతం అండి. అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. చూడండి, ఇవి మనకి ఏంటంటే ప్రోటీన్స్ కానీ లేదంటే ఫైబర్ కానీ మనకు చాలా రిచ్గా ఉంటాయండి. ఈ విధంగా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే, బ్రేక్ఫాస్టే కదండి, ఈవినింగ్ స్నాక్స్ అయినా లేదంటే పిల్లలు అడుగుతారు కదండి, వాళ్ళకి పెట్టినా కూడా మంచిదే కదా. ఇలా చేసి పెడితే మంచి హెల్తీ ఫుడ్ కూడాను. చూడండి, అయితే నేను ఇక్కడ పావు కేజీ పెసలు తీసుకున్నాను, ఒక గ్లాస్ అనమాట. ఉదయాన్నే కడిగేసి ఇలా నానబెట్టేసాను. చూడండి, ఇది మనం మూత పెట్టి ఒక పక్కన పెట్టేద్దాము. అయితే నైట్ ఏం చేశానంటే నేను ఈ పెసల్ని ఒక క్లాత్లో వేసి కట్టేసాను. కట్టేస్తే గండిలో మొక్కలా వస్తుంది. 3 రోజుల తర్వాత 3 డేస్ తర్వాత చూసుకుంటే ఇలా వస్తుందండి ఈ విధంగాను. ఇప్పుడు ఈ విధంగా మొక్క రావడం అంటే మనకి బోనస్తో సమానం అండి. ఇంత విధంగా రావాలంటే మొక్క వచ్చిందంటే మనకు బోనసేనండి. చూసారా, ఇవి ఏంటంటే మనం ముందు కచ్చబెచ్చగా మిక్సీ వేసుకుందాము. కచ్చబచ్చగా ముందు మిక్సీ వేసుకుందాం. ఏంటంటే అవి కొద్దిగా రుబ్బు అదే పేస్ట్ కొంచెం తీసేసుకుందాము. మనం గార్లిక్ అది వేసుకుంటాము. కొద్దిగా క్రిస్పీగా రావాలి అంటే మనకి అవి వేగిన తర్వాత దాలిపప్పులాగా కరకరలాడుతూ ఉండాలంటే మనకి అది కొద్దిగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం మీ కారాన్ని పెట్టి మీరు వేసుకోండి. ఇదిగోండి అల్లం. ఇప్పుడు ఇది మిక్సీ వేసేద్దాము. కొద్దిగా జీలకర్ర కూడా వేయండి. జీలకర్ర వేసి మిక్సీ వేసేయండి. ఇది పేస్టు. ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను, చూసారా. మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవి తింటే, షుగర్ ఉన్న వాళ్ళని ఎవరు తిన్నా చాలా మంచిదే కదండి, అందరికీ మంచి ఫుడ్. ఇదిగోండి ఇలాగ మిక్సీ వేసి తీసాను, చూసారా. ఇప్పుడు ఇది దీంట్లో ఏంటంటే నేను కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాము. ఇందులోని అలాగే తడికారం కొంచెం వేద్దామండి. ముందుగా తడికారం వేసుకుందాం. అంటే పొడికారం వేసుకోండి, లేదంటే ఇక్కడ నేను తడికారం తయారు చేసి ఉంచాను అనమాట. ఎండుమిర్చి నానబెట్టేసి వాటర్లోని అవి మిక్సీ వేసి ఒక బాక్స్ ఉంచుకున్నాను, అది వేస్తాము. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు. నేను ఇక్కడ ఆనియన్స్ వేయలేదండి, ఎందుకంటే మన నవరాత్రులు కదా, ఆనియన్స్ తినం కదా. నెక్స్ట్ కార్తీక మాసంలో చేసిన వాళ్ళు కూడా ఆనియన్స్ తినరు కదా. అలాంటప్పుడు ఇలాగ మనం చేసుకుంటే మనకి నోటు కూడా బాగుంటుంది అనమాట. ఏదో తినాలని ఉంటుంది మనకు కూడాను, ఉల్లిపాయ తినని వాళ్ళకి. అలాంటప్పుడు ఇది క్రిస్పీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ అయినా కారం అయినా మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. అంత ఎక్కువ వేసేటమ్మా అని అనకండి. కానీ మనకి క్రిస్పీగా నోటికి కొద్దిగా కారంగా తగలాలంటే వేసుకోవాలి, ఎందుకంటే పెసలు కొంచెం తీపి కదా, అందువల్ల అదే చప్పదనం ఉంటాయి పెసలు. కొంచెం తీపిదనం కూడా కాదు, పచ్చదనం అదే చప్పదనం కూడా కాదు, అలాగ ఉంటుంది అనమాట. అందువల్ల వేసుకోవాలి, కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకు ఆయిల్ పట్టకుండా ఇవి గుల్లగా క్రిస్పీగా రావాలంటే కొద్దిగా రైస్ పౌడర్ వేయాలండి. రైస్ పౌడర్ వేస్తే మనకి ఆయిల్ పట్టదు, నెక్స్ట్ గుల్లగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలాగా ఒక 2 స్పూన్స్ అనమాట వేసేసి ఈ విధంగా మొత్తం అంతా కొంచెం లూజ్గానే ఉన్నట్టు కలుపుకోండి. మనకి ఇది వేగేసరికి గారి కరెక్ట్గా మనకి వస్తుంది అన్నమాట బాగాను. కానీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చూడండి ఒకసారి మీరు కూడాను. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి. ఆ వీడియో మరొకరికి వెళ్తుంది కదండి, సొల్యూషన్ వెళ్తుంది అనమాట, ఇంకొకరికి వెళ్తుంది ఆ వీడియో. అందుకని మీరు లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్ వాళ్ళకి మా ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం గారెలన్నీ వేసి తీసేసుకుందాము. అని ఇప్పుడు నేను వేసే విధంగా మీరు వేసుకుంటే ఆయిల్ కూడా పట్టదండి, కానీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం ట్రై చేయకుండా ఏది మనకు రాదు కదా, ఏదైనా మనం ట్రై చేస్తేనే కదా వస్తుంది. చూడండి ఈ విధంగా అన్ని ఇలాగ మొత్తం అన్ని వేసినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు ఏదైనా అడిగారు అనుకోండి, వాళ్ళకి మనం హెల్తీగా మంచి ఫుడ్ పెట్టాలి అంటే ఇలాగ పెసలతోనో లేదంటే
రాగులతోనో ఏదో ఒకటి ఇలా తయారు చేసి పిల్లలు పెట్టండి. పిల్లలకు కూడా వాళ్ళకి ఎముకలకి వాటికి బలం కదా, బాగుంటుంది కదా వాళ్ళకి కూడాను. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పెసలు చాలా మంచిదే కదండి, మంచి ఫుడ్డే కదా షుగర్ ఉన్న వాళ్ళకి కూడాను. అదంట అండి వేసి గారెలు ఇలాగ తీసుకోవడమే. చూసారా ఎలాగ వేగాయో. ఆ పైన కూడా చూసారా చిక్కులాగా ఎలాగొచ్చిందండి. అదే మనకి దాలిపప్పు చేసుకుంటాం కదా, దాలిపప్పు లాగా వచ్చింది కదండి పైన. తింటే మాత్రం అండి తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేనైతే ఇక్కడ చట్నీ చేయలేదండి, మేము ఇలా పొడిగానే తింటాము. చట్నీ చేయలేదంటే మీకు ఇప్పుడు ఈ గారెలతోని అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, లేదంటే ఉల్లి చట్నీ బాగోదండి. లేదంటే కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమాటా చట్నీ ఈ మూట్లో ఏదైనా బాగానే ఉంటుందండి. లేదా పచ్చుల్లిపాయ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. పచ్చుల్లిపాయలు అనమాట, పచ్చిమిర్చిని ఉల్లిపాయలు మిక్సీ వేసేసుకోవడమే, ఇంకా అందులో ఏమి ఇవ్వవసరం లేదు. అదనమాట, ఆ చట్నీ బాగానే ఉంటుందండి. కానీ మేము ఏంటంటే ఇక్కడ పొడిగానే తింటాము, చట్నీ ప్రిపేర్ చేయలేదు. అది మీ చాయిస్ అండి, మీరు ఏ చట్నీ అయినా చేసుకోండి పర్వాలేదు. అని చాలా ఏ చట్నీ లేకపోయినా బాగానే ఉంటాయండి. అవి చూడండి, అవి ఎంత కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. గారెలు ఎంత గుల్లగొచ్చాయో చూసారా, చూడండి ఎంత గుల్లగొచ్చాయో. ఇదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అన్నిసార్లు చెప్తున్నారు ఏంటి అక్క అని మీరు అనకండి, కానీ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మాకు బాగుంటుంది అనమాట. అది బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.